జెయింట్ వీల్ ఎక్కడానికి మిడ్ నైట్ రష్ తక్కువ ఉంటుందని వెళ్తే ఇంకా చిన్న గొడవ ఏదో జరిగిందని పెద్దది అవ్వకుండా పోలీసులు ఆపిచ్చేశారు మొత్తము. ఇంక చేసేదేం లేక వేరే గేమ్స్ ఆడదామని అయితే వెళ్ళాము నేను నా ఫ్రెండ్. ఇంకా ఆడతా అట్లా ఇంకా ఫలూదా కనిపించింది. ఇంకా తిందామని అయితే తీసుకున్నాం అనమాట. బట్ టేస్ట్ మాత్రం అంత నచ్చలేదు నాకు. ఏదో టానిక్ తాగినట్టు అనిపించింది నాకు. ఇంకా అది తినేసి ఇంకా పొటాటో రోల్ అయితే తీసుకుందామని అయితే వెళ్ళాము. టేస్ట్ మాత్రం పర్లేదు, బాగుండింది. ఇంకా ఖవాలీ దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు ఖవాలీ చూసుకొని ఇంకా మా వాడికి కుక్క పిల్లలు తీసుకొని ఇంకా జైద్ గారి దగ్గర పెడితే వాడు దాంతో కూడా ఆడుకుంటా ఉన్నాడు బాగా. ఇంకా మన 100 డేస్ సిరీస్లో ఈరోజు అయితే డే 60 అన్నమాట. ఈరోజు కూడా నేను బ్రేక్ఫాస్ట్ రాత్రి బిర్యానీ తినేసా. ఇంకా లంచ్లోకి అయితే పప్పు అన్నము తినేసా అనమాట. ఇంకా డిన్నర్లోకి అయితే పప్పు అన్నము ఇంకా తినేసా. ఈరోజు చికెన్ తినాలనిపించలేదు, జ్వరంగా ఉంది. ఇంకా నైట్ అయితే థర్డ్ రోజు ఈరోజు ఉరుస్ది. ఇంకా నేను సమీర్ అయితే ఇంకా నిన్న ఎక్కలేదని ఈరోజు కంపల్సరీగా ఎక్కాల్సిందే అని ఇంకా టికెట్లు తీసుకొని అయితే జెయింట్ వీల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఫస్ట్ టైం ఇంత పెద్ద జెయింట్ వీల్ నేను ఎక్కడం. చిన్నప్పుడు ఎప్పుడో 4 బాక్సులు ఉండే జెయింట్ వీల్ ఎక్కేవాడిని. సో చాలా అంటే చాలా భయం వేస్తుంది. ఇంకా ఎక్కేసాము. సో నేనైతే నా గుండె గట్టిగా పట్టుకొని అయితే కూర్చునేసాను. వినండి నేను ఏం చెప్తున్నాను. ఇంకా జెయింట్ వీల్ పైనుంచి అయితే ఊరంతా కనిపిస్తుంది. మొత్తం వ్యూ మొత్తం కనిపించింది. ఇంకా ఊరుసు మొత్తం కనిపించింది. ఇంకా ఈ రోజు కూడా ఖవాలీ దగ్గర కొద్దిసేపు అయితే ఖవాలీ అయితే కొద్దిసేపు విని ఇంకా చాలా క్రౌడ్ వచ్చారు. ఈ రోజు కూడా థర్డ్ డే అయినా కూడా చాలా మంది క్రౌడ్ ఉంది. ఇంకా ఫైనల్ గా అయితే ఐస్ క్రీమ్ తినేసి నేను సమీర్ గాడు అయితే ఇంకా ఇంటికి వెళ్దామని అయితే బయలుదేరిపోయినాము. సో చాలా అంటే చాలా సక్సెస్ఫుల్ గా ఉంది.